ఒక తండ్రి తాను చనిపోయే ముందు తన కొడుకుని పిలిచి ఒక గడియారం చూపించి, ఇది 200 సంవత్సరాల పైగా వయస్సు కలిగి మా తాత ముత్తాతల నుండి నాకు సంక్రమించింది. అయితే ఇప్పుడు నేను దీనిని నీకిచ్చే ముందు ఒకసారి నువ్వు బజార్లోని గడియారాల షాపుకు వెళ్ళి దీని విల ఎంతో తెలుసుకొని రాని పంపాడు. కొంచెం సేపటి తర్వాత కొడుకు తిరిగి వచ్చి, ఈ గడియారం బాగా పాతది కావున 350 రూపాయలకు మించి రావన్న రాని చెప్పాడు. అయితే తండ్రి ఈసారి ఆ కొడుకుని అదే గడియారాన్ని ఒక పురాతన వస్తువుల దుకాణానికి పంపి మళ్ళీ దాని ధర ఎంతో తెలుసుకొని రమ్మన్నాడు. ఈసారి తిరిగి వచ్చిన కొడుకు ఇక్కడ ఆ గడియారానికి 3,50,000 విలువ కలిగినట్టు చెప్పాడు. ఆ తండ్రి అంతటితో ఆగకుండా మరలా కొడుకుని మ్యూజియంకి అదే గడియారం తీసుకెళ్లి దాని విల ఎంతో తెలుసుకుని రమ్మన్నాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగి వస్తున్న కొడుకు మొహం వెలిగిపోతుండగా మ్యూజియంలో ఈ పాత గడియారంను పరిశీలించడానికి ఒక నిపుణుడు వచ్చి పరిశీలించి ఈ పాత గడియారం విలువ ₹1,00,00,000 వెలకట్టినట్టు చెప్పాడు. కాగా అది విన్న తండ్రి కొడుకుతో, దీని ద్వారా నేను నీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నీ విలువ కూడా నువ్వు ఉన్న ప్రదేశమును బట్టి నీ విలువ మారుతూ ఉంటుంది. అందుకే నీవు ఎప్పుడు తప్పుడు ప్రదేశంలో ఉండవద్దు. నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గౌరవించని, నీకు కనీస విలువ లేని ప్రదేశంలో అస్సలు ఉండవద్దు అంటూ చెప్పాడు. జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు, విలువ ఇచ్చిన బంధాలను వదులుకోవద్దు. మనకు విలువ లేని ఇంట్లో కొన్ని కోట్ల రూపాయలున్న వెళ్ళొద్దు. మనకు విలువ ఉంటే పూరి గుడిసెకైనా వెళ్ళొచ్చు.